రాజీవ్ యువ వికాసంపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రాజీవ్ యువ వికాసంలో ఎస్సీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం యోచిస్తుంది. మేరకు కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా రిజర్వేషన్ల ఆధారంగా అర్హులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా స్కీమ్ కోసం 1,44,000 మంది ఎస్సీ అభ్యర్థులు అప్లై చేశారు. యాక్ట్ ప్రకారం 3 గ్రూపులకు 1.95% రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఎస్సీ వెల్ఫేర్ లేఖ రాసింది. మండలాల్లో అప్లికేషన్ల స్క్రూట్నీ పూర్తి చేయబోతున్నారు. అప్లికేషన్లు స్క్రూట్నీ చేస్తున్నారు బ్యాంకు సిబ్బంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం స్కీమ్లో ఎస్సీ వర్గీకరణ యాక్ట్ను అమలు చేయబోతోంది ప్రభుత్వం. వర్గీకరణపై చట్టం చేసిన విధంగా ఈ రిజర్వేషన్ల అమలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, రాజీవ్ యువ వికాస స్కీమ్తో ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం కూడా ముడిపెట్టి ఇప్పుడు ఆ రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏ రకమైనటువంటి ప్రాతిపాదికని పాటించబోతున్నారు? ఎస్సీ రిజర్వేషన్ల అమలు దీంట్లో ఏ రకంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ రామదాస్, గత కొన్ని రోజుల నుంచి కూడా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది. సో అందులో భాగంగానే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ను అమలు చేయనుంది. వర్గీకరణపై చట్టం చేసిన విధంగా 3 గ్రూపుల్లో 59 కులాలకు 15% రిజర్వేషన్ల ప్రకారం అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేఖ రాసింది. స్కీమ్ కు ఎస్సీల నుంచి వచ్చిన మొత్తం అప్లికేషన్లు ఈ కులాల వారిగా ఏ కేటగిరీలోకి ఎంతమంది అప్లై చేస్తారు, డివైడ్ చేసి ఏ కులం నుంచి ఎంత రిజర్వేషన్ వర్తిస్తుందన్న వివరాలు ఎస్సీ వర్గీకరణ చట్టంలో 3 గ్రూపులుగా డివైడ్ చేసిన కులాల జాబితాను కలెక్టర్లకు రాసిన లేఖల్లో పొందుపరిచారు. వర్గీకరణ యాక్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న తొలి స్కీమ్ రాజీవ్ యువ వికాసం కావడం విశేషం. రామదాస్, రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ కు వచ్చిన మొత్తం 16,23,764 అప్లికేషన్లు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు వెరిఫై చేస్తారు. ప్రభుత్వం ఏడాది 5 లక్షల మందికి అమలు చేయనుండగా అప్లికేషన్లు 2 రెట్లుగా అధికంగా వచ్చాయి. స్కీమ్ లో మహిళలకు 25%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. వీటితో పాటు 4 లక్షల లోన్ కేటగిరీ రికార్డు స్థాయిలో సుమారు 12 లక్షల మంది అప్లై చేస్తారు. ప్రస్తుతం బ్యాంక్ అధికారులు స్క్రూటినీ చేస్తున్నారు. ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు 25% అప్లికేషన్లు పూర్తయ్యాయని, వారంలోగా వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులను లబ్ధిదారుల లిస్టు జిల్లా కలెక్టర్కు బ్యాంకులు అందజేస్తాయని, వచ్చే నెల 2న అర్హులకు ప్రభుత్వం లోన్ మంజూరు పత్రాలు అందజేస్తుందని, ఇందులో లోన్ తీసుకుని అసలు వడ్డీ లేట్ గా కట్టిన వారిని డిఫాల్టర్ గా బ్యాంకులు అనర్హులుగా గుర్తిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన గైడ్ జీవోలో అప్లికేషన్ సివిల్ స్కోర్ ప్రస్తావించకపోయినా బ్యాంకులు స్కోర్ ను చూస్తున్నాయి. అయితే ఈ అంశంపై ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందిస్తూ ఈ స్కీమ్ కు సివిల్ స్కోర్ తో సంబంధం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదంటూ బ్యాంక్ అధికారులు చెబుతుండగా, జీవోలో సివిల్ స్కోర్ అంశం లేనప్పుడు ప్రభుత్వం ఎందుకు ఉత్తర్వులు ఇస్తున్నట్టు ఎస్సీ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 6,000 కోట్లతో 5 లక్షల మందికి స్కీమ్ ను ప్రభుత్వం అమలు చేయనుంది. రామదాస్, ఈ పథకం కింద అర్హత పొందిన వారికి 2 దఫాలుగా వారి అకౌంట్లో నగదు జమ కానుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు 33 జిల్లాల్లోని ఎస్సీల నుంచి మొత్తం 1,44,800 మంది అప్లై చేస్తారు. ఇందులో గ్రూప్ 1 నుంచి 9,600 మంది, గ్రూప్ 2 నుంచి 88,900 మంది, గ్రూప్ 3 నుంచి 48,271 మంది దరఖాస్తు చేస్తున్నారు. అత్యధికంగా గ్రూప్ 2 లోని 62.74% జనాభా ఉన్న 18 కులాల నుంచి ఎక్కువగా అప్లికేషన్ వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. రామదాస్, ఈ అప్లికేషన్లు 3 గ్రూపులుగా డివైడ్ చేసి ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ప్రకారం 3 గ్రూపులుగా 1.95% ప్రకారం రిజర్వేషన్ అమలు చేయనున్నట్టుగా తెలుస్తుంది. రామదాస్, మరి ఏదేమైనా ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చిన తర్వాత తొలి స్కీమ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగ విషయాల్లో ఇది అమలు కాబోతుందని, ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్ల విషయంలో ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ మాత్రం మొట్టమొదటి రాజీవ్ యువ వికాసం పథకానికి మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ కావడం కొంత విశేషంగా ఉన్నది. రామదాస్, రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో రాజీవ్ యువ వికాస పథకానికి ఎస్సీ వర్గీకరణం జోడించి అమలు చేయబోతున్నారు. రిజర్వేషన్ ఆధారంగా అర్హులను ఎంపిక చేయాలని ఇప్పటికే కలెక్టర్లు ఆదేశించింది ఎస్సీ కమిషన్. దీనికోసం ఇప్పటికే 1,44,000 మంది ఎస్సీ అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వాటన్నిటి కూడా డివైడ్ చేసి కులాల వారిగా రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారు. యాక్ట్ ప్రకారం 3 గ్రూపులకు 1.95% రిజర్వేషన్లు ఉంటాయి. అర్హులను ఎంపిక చేయాలని ఇప్పటికే మండలాల్లో అప్లికేషన్ల స్క్రూట్నీ చేస్తున్నారు. అప్లికేషన్ల స్క్రూట్నీని బ్యాంకులు చేస్తున్నాయి.
మొత్తం మీద రాజు యువ వికాసంలో ఇక రిజర్వేషన్ల అమలు చేయడం ద్వారా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.